నేటి 6వ సామాన్య ఆదివారంలో లూకాసు వార్త 6వ అధ్యాయం 17 మరియు 20 నుండి 26 వచనాల్లో యేసు ప్రభువు ఆశీర్వాదాలను మరియు అపాయాలు లేదా హెచ్చరికలను చూపుతున్నారు. ఆయన బీదలకు, ఆకలితో ఉన్న వారికి, దుఃఖించే వారికి, హింసించబడే వారికి ఆశీర్వాదాన్నిస్తున్నారు. అదే సమయంలో ధనవంతులకు, తృప్తిగా ఉన్న వారికి, ప్రపంచంలో ప్రశంసలు పొందే వారిని హెచ్చరిక చేస్తున్నారు. ప్రభు యొక్క సందేశం భౌతిక సంపద లేదా ఆనందాన్ని ఖండించటం కాదు, ఆధ్యాత్మిక సంపద మరియు శాశ్వత ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వటం చాలా ముఖ్యమని తెలపటం. మన యొక్క తాత్కాలిక సౌకర్యాలలో దేవుని మరచిపోతున్నామా? ధన సంపద, సౌకర్యం, మానవ ప్రశంసలు, వీటి యందు నీ యొక్క వీధుల్లో, సంస్థలలో పొందే విజయం, వైభవం కాదు, దేవుని రాజ్యంలో మన యొక్క స్థానం స్థిరం చేసుకోవాలి అనే పిలుపును ఇవ్వడం జరుగుతుంది. అనేక రకాలైనటువంటి ఈతి బాధలతో ఉన్న వారందరూ ధన్యులని నేడు పిలువబడుతున్నారు. ఎందుకనగా వారి యొక్క నమ్మకం దేవునిలో ఉన్నది. ఈ యొక్క లోకానికి తాత్కాలికమైన వాటి కోసం మనం బ్రతుకుతున్నామా, లేక శాశ్వతమైన దేవుని వాగ్దానాలలో మన యొక్క జీవితం స్థిరంగా ఉందా? దేనిని గురించి మనం చింతాక్రాంతులమవుతున్నాం? వాటి యొక్క జీవిత కాలం ఎంత? ప్రభువుపై పట్టు సడలని విశ్వాసాన్ని కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం. ఆమేన్.